హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సుహాస్ హీరోగా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ వాళ్ళు రిలీజ్ అయింది సార్. మరి ఈ సినిమా ఎలా ఉంది సార్? యా సుహాస్ మనకి కలర్ ఫోటోతో పాపులర్ అయ్యాడు. ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక హీరోగా అంటే డిఫరెంట్ జాన్రాలో హీరోగా నిలదొక్కున్నాడు. ఫస్ట్ కలర్ ఫోటో, రెండోది రైటర్ పద్మభూషణ్. ఈ రెండింటితో అతనికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పచ్చు. అంటే కంటెంట్ బేస్డ్ లేదా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. మామూలుగా ఇట్లాంటివి గతంలో తమిళ్లో ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు ఈ మధ్య తెలుగులో కూడా వస్తుంది. సో ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో కాస్టింగ్ విషయానికి వస్తే సుహాస్ హీరోగా చేశాడు. దాని తర్వాత శివానీ నగరం ఆ అమ్మాయి, కొత్త అమ్మాయి, ఆ అమ్మాయి హీరోయిన్గా చేసింది. శరణ్య ప్రదీప్ ఇంతకుముందు చిన్న చిన్న రోల్స్ చేసేది, దీంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఇంకా పుష్ప సినిమాలో కేశవగా చేసిన జగదీష్ కూడా ఉన్నాడు దీంట్లో. నితిన్ ప్రసన్న విలన్గా చేశాడు, అతనికి కూడా పెద్ద రోల్ అని చెప్పచ్చు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే దుష్యంత్ కటికనేని ఫస్ట్ సినిమా ఇది. ధీరజ్ అండ్ గీతా ఆర్ట్స్ వల్ల, గీతా ఆర్ట్స్ 2 ఉంది కదా, దాని సహాయంతో ధీరజ్ ప్రొడ్యూస్ చేశాడు. శేఖర్ చంద్ర చాలా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు. ఈ ఫిల్మ్ బై అరవింద్కి అతనికి బాగా పేరు వచ్చింది, తను మ్యూజిక్ చేశాడు. దాని తర్వాత వజీద్ బేగ్ కెమెరా వర్క్ చేశాడు. ఇది బేసిక్గా ఇదేంటంటే ఒక సింపుల్ అండ్ ఓల్డ్ స్టోరీ అని చెప్పచ్చు. అంబాజీపేట అనే ఊర్లో మల్లి అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను నాయి బ్రాహ్మణ, అంటే మనం మంగళవాళ్ళు అంటారు కదా, బార్బర్స్, ఆ నాయి బ్రాహ్మణ కులానికి చెందిన అబ్బాయి. తను ఒక షాప్ పెట్టుకుంటాడు. అట్లాగే బ్యాండ్ కూడా, మ్యారేజ్ బ్యాండ్ ఉంటుంది. సో ఒక టీం ఉంటుంది. సో హ్యాపీ గో లక్కీ గై అంటారు కదా, అలాగా హ్యాపీ గో లక్కీ గై వాళ్ళ సిస్టర్ అక్క, అంటే అక్క అంటే ఇద్దరు కవలలు యాక్చువల్గా. సో ఆమె టీచరు అదే ఊర్లో, ఆమె శరణ్య చేసింది. సో హ్యాపీగా నడిచిపోతున్న టైంలో అతనికి ఈ అమ్మాయి పరిచయం అవుతుంది, లక్ష్మి అనే అమ్మాయి. ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. మెల్లగా ఆ అమ్మాయి కూడా ప్రేమలో పడుతుంది. బట్ ఆ అమ్మాయి ఎవరంటే అక్కడ వెంకట్ బాబు అని ఆ ఊర్లో మూతుబరు అని చెప్పచ్చు. సో ఆ ఊరు పెద్ద వాళ్ళ చెల్లెలు అనమాట ఈ అమ్మాయి. సో ఇదంతా కూడా మనం వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ నుంచి వింటున్న కథ ఇది. అంటే ఒక మూతబరి వాళ్ళ చెల్లెల్ని ఒక మామూలు కింది స్థాయి పేదోడు కావచ్చు, కులంలో కావచ్చు, డబ్బులో కావచ్చు, పేద కుర్రాడు లవ్లో పడ్డం, దాని తర్వాత వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్, ఇది జనరల్గా అన్నిట్లో వచ్చే కథే. అయితే దీంట్లో కొద్దిగా డిఫరెంట్గా నడిపాడని చెప్పచ్చు స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్గా. అంటే ఈ అమ్మాయి కూడా ముందు నుంచి అది గుర్తిస్తుంది, మనం పెళ్ళంటే కష్టం, ఎందుకంటే నీ ఇది వేరు, మా ఇది వేరు, కులం వేరు, నీ స్థాయి వేరు అంటుంది. కానీ బాగా అమ్మాయికి కూడా ఇతనంటే ఇష్టం ఉంటుంది. సో ఈ క్రమంలో వాళ్ళ అక్కని ఈ వెంకట్ బాబు అనే అతను వేధిస్తాడు, ఈ అబ్బాయిల అక్క పద్మావతిని. దాంతో ఇతను అతనితో గొడవలు పడతాడు. ఆ గొడవల వల్ల లవర్తో కూడా గొడవలు వచ్చేస్తాయి. సో అది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఆ గొడవలు అనేవి. సో వెళ్ళిపోయినాక ఇప్పుడు వీళ్ళ అక్కని ఈ జగదీష్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఇతను కొంత ఇష్టపడుతుంటాడు. సో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా రిజల్యూట్ చేశారనేదే సినిమా అనమాట. సో ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా హ్యాపీగా వాళ్ళకి ఇంట్రొడక్షన్ క్యారెక్టర్స్ని చేసిన తర్వాత, ప్రేమని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఇంటర్వల్ ముందు వరకు కూడా ప్రేమ కథని ప్రధానంగా తీసుకొని నడిపాడు. అది కొంత ఇంట్రెస్టింగ్గాను, నేటివిటీకి దగ్గరగాను ఉంటుంది. అంటే వీడు నల్లగా ఉంటాడు కుర్రాడు, అమ్మాయి ఎర్రగా ఉంటుంది, మన తమిళ సినిమా సెటప్ కనబడుతుంది మనకి. అయితే కెమెరా వర్క్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ బాగుండడం వల్ల ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చాడు. అట్లాగే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా దానికి దోహదపడింది. సో నీట్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక లవ్ స్టోరీ, అక్కడ సెటప్, చిన్న కామెడీ, ఇలాగా నడిచిపోతూ ఉంటుంది. దాదాపు ఒక 15-20 మినిట్స్ ముందు, ఇంటర్వల్కి ముందు ఒక అనుకోని ఒక సంఘటనతో కథ సీరియస్లోకి వెళ్తుంది. ఇంటర్వల్ బ్యాంగ్ కూడా ఒక సీరియస్ బ్యాంగ్ ఉంటుంది.
దాని తర్వాత అంతా కూడా కథలో ప్రధానమైన పాత్ర వీళ్ళ అక్క అయిపోతుంది. వీళ్ళ అక్కకి ఆ వెంకట్ బాబుకి మధ్య ఘర్షణ ప్రధానం అయిపోతుంది. సో ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. శరణ్య ప్రసన్న, శరణ్య ప్రదీప్ ఆ అమ్మాయి పేరు. సో అమ్మాయి బాగా చేసింది. వెంకట్ బాబు నితిన్ ప్రసన్న తను కూడా బాగా చేశాడు. సో ఈ కాన్ఫ్లిక్ట్ వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది ఊర్లో. సో దాన్ని ఎలా సాల్వ్ చేశారు, ఈ అబ్బాయికి మధ్యలో గుండు కొడతారు. సో ఇట్లాంటి అంటే ఒక రియలిస్టిక్గా నిజంగానే ఒక నాయి బ్రాహ్మణ చెందిన కులం పేద అబ్బాయి ఒక రిచ్ ఫ్యామిలీతో గొడవ అయినప్పుడు ఎలా డీల్ చేస్తారు అనేది రియలిస్టిక్గా డీల్ చేశాడు. కథ పాతదే కానీ ఇప్పుడు రియలిస్టిక్ చేశాడు. ఇది పీరియడ్ సినిమా. ఇప్పుడు అప్పట్లో కాయిన్ ఫోన్లో ఉన్న కాలం నాటిదన్నమాట. సో అందువల్ల మనకి ఆ కాలపు బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా కనెక్ట్ అయ్యే విధంగా చెప్పాడనమాట. మామూలుగా ఇలాంటి ఈ కుల నేపథ్యం ఉన్నవి తీసుకున్నప్పుడు ఈ మధ్య ఎక్కువ సార్లు పీరియడ్ ఫిల్మ్గానే చేస్తున్నారు, ఓల్డ్కి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక నాస్టాలజిక్ ఫీలు, ఒక ఇప్పుడు సాధ్యంగానే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అంటే ఉత్తరాలు రాయడం అవన్నీ కూడా ఒక నాస్టాలజిక్ ఫీల్ మనకు కలుగుతుంది. సో ఆ రకంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి, యూత్కి, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ఇటువంటి సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. అయితే ఇది మరీ వైడ్ అప్పీల్ అనేది చెప్పలేము. ఒక స్మాల్ విలేజ్లో జరిగే ఒక స్టోరీ. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు దీంట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది యాక్టర్స్, ముఖ్యంగా సుహాస్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా చేశాడు. అంటే తను అనేక షేడ్స్ చూపించాడు. లవ్ స్టోరీ కావచ్చు, తర్వాత అక్కని అవమానిస్తున్నప్పుడు అతను పడే బాధ కావచ్చు, అంటే ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అతని యాక్టింగ్ బాగా పనిచేసింది. రెండవ వ్యక్తి చెప్పుకోవాల్సింది శరణ్య ప్రదీప్. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అమ్మాయి కరెక్ట్గా సూట్ అయింది. ఒక మనకు తమిళ సినిమాల్లో ఉన్నట్టే ఒక నేచురల్ గర్ల్గా అమ్మాయి ఉంది. అట్లాగే ఎమోషనల్ సీన్స్లో కానీ, ఆగ్రహం ఉన్న సీన్స్లో కానీ బాగా చేసింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో విలన్ని తన్నే సీన్ ఒకటి ఉంటుంది, చాలా బాగా చేసింది ఆ సీన్లో. దాని తర్వాత విలన్గా చేసిన నితిన్ ప్రసన్న, అతను కూడా చాలా బాగా చేశాడు. అతనికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. మనకి కొన్ని సీన్లలో ఒకప్పుడు జయం లాంటి సినిమాల్లో గోపీచంద్ చేశాడు కదా, అది గుర్తొస్తుంది అన్నమాట ఆ అబ్బాయిని చూస్తే. ఆ సెటప్ అలాగా ఉంటుంది. సో ఇంకా చెప్పుకోవాల్సింది వచ్చి టెక్నికల్గా తీసుకున్నప్పుడు డైరెక్టర్ చాలా ఎమోషన్స్ కానీ, లవ్ స్టోరీని కానీ చాలా నేచురల్గా చాలా బాగా డీల్ చేశాడు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా అబ్బాయి ఎంచుకున్న కథని, ఓల్డ్ కథని ఎంచుకున్న ఆ బ్యాక్డ్రాప్ కానీ, సెటప్ కానీ, తర్వాత ఎమోషనల్ జర్నీ అవన్నీ కూడా బాగా చేశారు. అన్నిటికంటే డైలాగ్స్ చాలా ఎఫెక్టివ్గా, పవర్ఫుల్గా ఉన్నాయి. అంటే ఆ నేపథ్యానికి, ఈ దీనికి మధ్య అంతరాన్ని దీనికి బాగా తీసుకున్నాడు. అంటే కులాన్ని డెలిబరేట్గా ఓపెన్గా ఇది చేయకుండా, కులమే కాకుండా ఇక్కడ అంతస్తు అనేది, అంటే కులము వర్గం అంటారు కదా మన భాషలో, అట్లా కాస్ట్ అండ్ క్లాస్ రెండింటిని మెర్జ్ చేసి దీన్ని తీసుకొచ్చాడనమాట. సో అది బాగా మెర్జ్ అయింది. సో ఆ రకంగా డైరెక్టర్ని కూడా మెచ్చుకోవచ్చు. ఇంకా మూడోది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. పాటల కంటే కూడా, పాటలు కూడా 1-2 బాగున్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా నీట్గా, నేచురల్గా ఉంది. నెక్స్ట్ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. వజీద్ బెగ్ చాలా బాగా చేశాడు. ఆ రూరల్ అట్మాస్ఫియర్ని, ఆ రూరల్ బ్యూటీని రస్టిక్గా, నేచురల్గా తీసుకురావడంలో కెమెరా వర్క్ చాలా బాగుంది. ఇలాగే అంటే ఎడిటింగ్లోనే సెకండ్ హాఫ్లో కొద్దిగా డ్రాగ్ ఉంది, స్లో అవుతుంది సినిమా. ఫస్ట్ హాఫ్లో అంత స్లో లేదు కానీ సెకండ్ హాఫ్లో కొంత స్లో అవుతుంది. సో పాజిటివ్గా చెప్పుకోవాలంటే స్క్రీన్ ప్లే, తర్వాత డైరెక్షన్, తర్వాత యాక్టర్సు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఇవి పాజిటివ్. మైనస్ చెప్పాలంటే రొటీన్ ఓల్డ్ స్టోరీ. మనం అన్నీ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటాయి సీన్లు అంతా, అంటే కనిపెట్టేయచ్చు ఇది నెక్స్ట్ ఏం జరుగుతుందో అని. అటువంటి ఒక ప్రెడిక్టబిలిటీ అంటాం, అటువంటి ముందే ఊహించే కైండ్ ఆఫ్ ఇది ఉంది. అట్లాగే సెకండ్ హాఫ్లో కొంత స్లో పేస్ ఉంది. ఓవరాల్గా ఒక నీట్ ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ స్టోరీ
అని చెప్పుకోవచ్చు. సో దీనికి 2.75 అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నాను.